హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకు వచ్చాను. ఈ కథ పేరు రాజుల కలహం. కలహం అంటే తెలుసు కదా, పోట్లాట. ఇద్దరు రాజులు కలిసి పోట్లాడుకున్నారు. మరి దానివల్ల ఎవరు నష్టపోయారు, ఎవరు గెలిచారు చూద్దామా. మే 1981లో ప్రచురితమైన ఈ కథ మనకు చాలా మంచి విషయాలు నేర్పిస్తుంది. మరి అవన్నీ చూసే ముందు ఈ కథకు ఒక లైక్, కామెంట్, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ యూట్యూబ్ యాప్లో మీ వద్దకు వచ్చి చేరుతాయి. మరి ఈ అద్భుతమైన కథ మనకు ఏం చెప్తుందో చూద్దామా. అనగనగనగనగనగనగనగనగా సుదర్భ అనే దేశపు రాజకుమారి చంపావతి. ఆమె అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది. ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగ దేశపు రాజు జయచంద్రుడు ఒకడు. చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా సుదర్భ దేశానికి తరలి వెళ్ళాడు. అయితే విధి విచిత్రమైంది కదా. స్వయంవరంలో చంపావతి పున్నాగదేశపు రాజు ఉదయనుడి మెడలో వరమాల వేసింది. సునాగదేశం, పున్నాగదేశం రెండు ఇరుగు పొరుగు దేశాలు. చాలా కాలంగా రెండు దేశాలకు పడ్డం లేదు. అందుకు కారణం జయచంద్రుడి అసూయ. ఉదయనుడు సమర్థవంతమైన పాలకుడు. అది చూసి జయచంద్రుడు ఓర్వలేక అసూయను పెంచుకున్నాడు. కాబట్టి వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ చంపావతి ఎందుకు పనికిరాదని, అసమర్థుణ్ణి వరించిందని, దానివల్ల తనకు బాధగా ఉంది అన్నాడు. అసలు ఈ స్వయంవరం అంతా ఒక పెద్ద మోసమని, ఏదో మొహమాటానికి పెట్టిన తతంగమని అన్నాడు. మిగతా రాజకుమారులు కూడా అతనికి వంతపాడారు. వారు కూడా ఇటువంటి మోసాన్ని సహించకూడదు అని పట్టుబట్టారు. ఆ మాటలు విన్న ఉదయనుడి పరివారం బాగా ఆవేశపడ్డారు. తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఉదయనుడు మాత్రం ఆవేశపడకుండా, జయచంద్ర, నువ్వు ఒక రాజ్యానికి అధినేతవి. నీకిన్ని మాటలు ఎందుకు? సమర్థుడైన వాడు తన ప్రతాపాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాడు. నీకు తెలీదా అని అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ద్వంద్వ యుద్ధంలో ఉదయనుడికి సాటి రాగలవారు ఎవ్వరూ లేరని ఖ్యాతి ఉన్నది. అందువల్ల జయచంద్రుడు అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరు మాత్రమే, ఎటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులు కాళ్లతో మాత్రమే కొట్టుకుంటారు. అంటే అప్పట్లో రెస్లింగ్ అన్నమాట. జయచంద్రుడు ఏమీ చేయలేక తన రాజ్యానికి తిరిగి వెళ్లి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇలా అతను యుద్ధం కోసం ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు వార్తలు గుప్తచరుల ద్వారా ఉదయనుడికి చేరాయి. గుప్తచరులు అంటే స్పైస్. ఉదయనుడికి యుద్ధం ఇష్టం లేదు. అయినప్పటికీ తాను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చేయాలి అని ఆలోచించసాగాడు. ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపడం మంచిదని అతడికి తోచింది. వెంటనే ఒక రాయబారిని జయచంద్రుడి వద్దకు పంపాడు. జయచంద్ర, కలహం నీకు నాకు మధ్య. అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెప్పించి ఎంతోమంది అమాయక ప్రజలు చావుకు కారణమవడం ఎందుకు? అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ యుద్ధ ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నాను అని ఉదయనుడి రాయబారి చెప్పాడు. ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వాడు. రాయబారిని బాగా అవమానించాడు. జయచంద్రుడి మంత్రి మాత్రం, ప్రభు, నా మాట వినండి. ఉదయనుడు పిరికిపంద కాదు. ఈ విషయంలో మీరు ఆలోచించండి. మన ప్రజలు కూడా ఉదయనుని ద్వేషిస్తూ ఉంటేనే మనం పున్నాగదేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు. ఇంతలో జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుండి ఒక రహస్య లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది: మహారాజా, స్వయంవరంలో ఉదయనుడిని వరించడం పొరపాటని ఇప్పటికి గ్రహించాను. అయినా మించిపోయిందేమీ లేదు. పున్నాగదేశపు రాణిగా నాకు కోటలోని ఆయుపట్లన్నీ తెలుసు. నువ్వు నన్ను రాణిగా చేసుకుంటే నిన్ను పున్నాగదేశపు రాజుని చేస్తాను. నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను. అది చదివిన జయచంద్రుడు ఎంతో ముచ్చటపడ్డాడు. మూర్ఖుడిలా అతను లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఉదయనుడు అతన్ని బంధించాడు. ఉదయనుడు జయచంద్రుడిని సగౌరవంగా రాజ్యసభకు తీసుకువెళ్ళాడు. అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఉదయనుడు సునాగదేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు: మీ రాజు జయచంద్రుడు నాకిప్పుడు బందీగా ఉన్నాడు. ఈ సంగతి మీరు రహస్యంగా ఉంచండి. మీ రాజుకు ఎలాంటి హాని జరగదు. ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు.
ఈలోగా మీ యుద్ధ ప్రయత్నాలు మాని ప్రయోజకరమైన కార్యాలు చేయండి. జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలను తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి. ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది. మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరపున 10 కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను. ఇది మన 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం. ఆ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చలించిపోయాడు. ఉదయనుడి మంచితనం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన రాజులేడన్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా రాజ్యపాలనను కొనసాగించాడు. అంతేకాక ఉదయనుడు పంపిన డబ్బుతో ఉదయనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయించాడు. ఉదయనుడు జయచంద్రుణ్ణి 6 మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో అతనికి ఎన్నో హితబోధలు చేశాడు. అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించాడు. నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది. నువ్వు మారువేషంలో నీ దేశంలోకి ప్రవేశించు. నీ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను. వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నట్లయితే మనం యుద్ధం చేద్దాం. లేని పక్షంలో మనిద్దరం మాత్రమే ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం. సరేనా అన్నాడు. జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను మారువేషంలో తన దేశంలోకి ప్రవేశించాడు. అతను ఎక్కడ చూసినా ఉదయనుడి గురించిన స్తోత్రపఠనాలే జరుగుతున్నాయి. ఉదయనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు, చెరువులు, ధర్మశాలలు, ఉచిత వైద్యశాలలు వెలిశాయి. సునాగదేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగదేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు. జయచంద్రుడు రాజధాని చేరుకొని మంత్రిని కలుసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు అని అన్నాడు. తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి, ఆహా, ప్రభువులు క్షేమంగా వచ్చారు, ఉదయనుడు అన్నమాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ అతన్ని ఎంతగానో శ్లాఘించాడు. దానికి జయచంద్రుడు కోపగించుకొని, నా శత్రుదేశపు రాజుకు స్తోత్రపాఠాలు పలుకుతావా? నువ్వు రాజద్రోహివి అన్నాడు. ప్రభు, ప్రజలుంటేనే కదా రాజుకు మనుగడ. యుద్ధం వల్ల ప్రజలందరూ చనిపోతే ఎవరిని వెళ్తారు? ఈ 6 మాసాల్లో నేను ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేశాను. యుద్ధ ప్రయత్నాలు మానడం వల్ల ఆదా అయిన డబ్బుతో కొంత భాగం ఉదయనుడు మనకు పంపాడు. దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు. మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకొని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయలేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని నాతో పాటు మీరు అంగీకరించండి అన్నాడు మంత్రి. తన దేశం సుభిక్షంగా ఉండడం, ప్రజలందరూ ఉదయనుడిని కీర్తించడం అన్నీ కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది. ఆయన ఉదయనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాశాడు. మిత్రమా, నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. ప్రజలు మనసు మార్చడం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు. అది 6 నెలల్లో, నేను లేకుండానే. నేనిప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడబోవడం లేదు. నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను. స్నేహపూర్వకమైన నా ఆహ్వానాన్ని మన్నించి నా దేశానికి వచ్చి నీ డబ్బును ఎలా ఖర్చు పెట్టామో, ఎన్ని మంచి పనులు చేశామో చూద్దువు గాని. నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఇది నా ఆహ్వానం. ఉదయనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు. వెంటనే సపరివారంగా బయలుదేరి సునాగదేశం వెళ్ళి అతని పేరుపై జరిగిన మంచి పనులన్నీ చూశాడు. అతను ఎంతో సంతోషించడమే కాక జయచంద్రుణ్ణి కూడా అలాగే ఆదరించాలని ప్రజలందరికీ హితబోధ చేశాడు. ఆ తర్వాత సునాగా పున్నాగ దేశాల మధ్య మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది. చూశారు కదా, ఎన్నో నీతులతో కూడుకున్నటువంటి ఒక మంచి కథ. ఇందులో మీకు ఏమేమి అర్థమైంది లేదా మీరు నేర్చుకున్నది ఏమిటి అనేది నాకు కామెంట్స్లో తెలపండి. నేను నేర్చుకున్నది ఏమిటి అనేది మాత్రం నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా అసూయ. అది చాలా చెడ్డ గుణం. అది మన కళ్ళను కప్పేస్తుంది. ఎదుటివాడిలోని మంచి చూడడం మానేస్తాం. కాబట్టి అసూయ అనేది పెంచుకోకూడదు. మనలోని లోపాలను గుర్తించలేకపోవడం అదొక రకమైన గుడ్డితనం కదా. అసూయతో పాటు ఇది కూడా జయచంద్రుడికి ఉంది. తనలోని లోపాలు తాను గుర్తించలేదు, అదేవిధంగా ఉదయనుడి గొప్పతనాన్ని కూడా గుర్తించలేదు. మూడోది ఆవేశం. ఎంతో ఆవేశపడ్డాడు. అది నిండు సభ అని, జరుగుతున్నది ఒక స్వయంవరం అని, ఒక ఆడపిల్ల అక్కడ నుంచొని ఉందని, తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే స్వయంవరంలో ఇలాంటి అవమానాల్ని భరించడం ఏ ఆడపిల్లకు తగని పని కదా. అటువంటిది నిండు సభలో ఆమెని అవమానించాడు. అదేవిధంగా ఉదయనుడిని కూడా అవమానించాడు. ఒక యుద్ధం వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ధన నష్టం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. అటువంటిది ఒక ఆలోచన కూడా లేకుండా యుద్ధ ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు.
మంత్రి ఎంత చెప్పినప్పటికీ వినిపించుకొని కూడా లేదు. ఇప్పుడు ఉదయనుడి వద్దకు వద్దాం. అతని వద్ద ఉన్న మంచి గుణాలు చూడండి. మొట్టమొదటిది సహనం. స్వయంవరంలో అన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానించకుండా సహనంతో మాట్లాడాడు కదా. దానివల్ల అక్కడికక్కడే జరిగే గొడవను ఆపేశాడు. అదేవిధంగా మొట్టమొదట రాయబారం పంపించి శాంతి కోసం ప్రయత్నించాడు. తను చేసే శాంతి ప్రయత్నాలు విఫలమవుతున్నాయని గ్రహించిన అతను తన తెలివితేటలను వాడి జయచంద్రుడిని బందీగా తీసుకొచ్చాడు. బందీగా తీసుకొచ్చిన వాడిని అలా చూశాడా? లేదు. అతన్ని ఒక రాజుగానే చూశాడు. అతనికి ఇవ్వాల్సిన మర్యాద అంతా ఇచ్చాడు కదా. తను మారాలని ఎన్నో మంచి విషయాలు చెప్పి చూశాడు. జయచంద్రుడు లాంటి మూర్ఖుడికి తన మాటలు రుచిస్తాయో లేదో తెలియదు కదా. అందుకనే తానే లేఖను పంపి మంత్రికి డబ్బులు ఇచ్చి మంచి పనులెన్నో చేయించాడు. దానివల్ల రెండు దేశాల మధ్యన స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించాడు. దాంతో యుద్ధాన్ని ఆపాడు. చూసారా, ఒక రాజు లేదా లీడర్కు ముందు చూపు ఉండాలి కదా. ఒక యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు, ఆ రాజ్య ప్రజల్లో మార్పును తీసుకురావడం, ఆ రాజులో కూడా మార్పును తీసుకురావడం ఉదయనుడు చేసిన గొప్ప పని. ఏమంటారు? ఒక్క కథలో ఎన్నో మంచి మంచి విషయాలు మనకు తెలిసాయి కదా. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి, అసూయ ఎందుకు ఉండకూడదు, ఎదుటివారు చెప్తున్న మాటని ఎందుకు వినాలి, సహనం ఎంత ఇంపార్టెంట్, ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చెయ్యకూడదు, ఇవన్నీ మనకు చందమామ ఈ కథ ద్వారా తెలిపింది కదా. మరి ఇంత మంచి కథను తెలుసుకున్న తర్వాత మీ అందరిలోనూ తప్పకుండా ఏదో ఒక గుణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా మార్చుకోండి. లేదంటే ఇలాంటి కథ ఎవరైనా వినాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి ఈ కథను షేర్ చేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.